నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కొండపై శ్రీవారు, కొండ కింద ఆయన చెల్లెలు గంగమ్మ. ఏడుకొండలవాడి సన్నిధిలోని కీలక పోస్టు టీడీపీకి దక్కింది. అమ్మవారి టెంపుల్ చైర్మన్ పోస్టు కూడా టీడీపీకే దక్కింది. కాకపోతే అతన్ని జనసేన సిఫార్సు చేసిందట. అక్కడే పంచాయతీ మొదలైందట. ఇప్పటికే తిరుపతి సైకిల్ పార్టీలో కుమ్ములాటలు నడుస్తుండగా టెంపుల్ చైర్మన్ పదవి మరింత రచ్చరాజేసిందట. అమ్మవారి ఆలయ పోస్టుపై ఎందుకీ లొల్లి? నెగ్గిందెవరు? ఇష్యూపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దాకా ఎందుకు వెళ్లినట్టు? తిరుపతి టీడీపీలో తమ్ముళ్ల గ్రూప్ వార్. గంగమ్మ ఆలయ చైర్మన్ పోస్ట్ పై విభేదాలు. తను సిఫారసు చేసిన నేతకు పదవి దక్కలేదని గుస్సా. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం లాబీయింగ్. తిరుపతి టీడీపీలో తమ్ముళ్లు తలోదారిలో నడుస్తున్నారట. ఇన్ఛార్జ్ పదవి కోసం గ్రూప్ పాలిటిక్స్ తగువ పడుతున్నారట. నియోజకవర్గంలో టీడీపీ 3 వర్గాలుగా విడిపోయి కొందరు జనసేన ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తే మరికొందరు తమదే రాజ్యం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట. ఎవరికి వారు ఆధిపత్యం చెలాయిస్తూ రోడ్డున పడుతున్నారట. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎవరో ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతోనే ఈ వ్యవహారం మరింతగా రచ్చకెక్కుతుందని అంటున్నారు. కొందరు తిరుపతి టీడీపీ నేతలైతే మంత్రి లోకేష్ పేరు చెప్పి పెత్తనం చెలాయిస్తున్నారట. ఇటీవల జరిగిన గంగమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ విషయంలోనూ టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా తిరుపతి స్థానం జనసేనకు దక్కింది. జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి వరకు తిరుపతి సీటు ఆశించిన టీడీపీ నేతలకు మాత్రం జనసేనకు టికెట్ దక్కడం, ఆ పార్టీ అభ్యర్థి గెలవడం మింగుడు పడలేదట. ఈ క్రమంలోనే కొంతమంది టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులకు సహకరిస్తూ ఉండగా మరికొంతమంది మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదట. తీరా ఇది టీడీపీలోని గ్రూప్ వారుకు దారితీసింది అంటున్నారు. తిరుపతి టీడీపీ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, అలానే మరికొంతమంది టీడీపీ నేతలు చాలా నెలలుగా అసంతృప్తిగా ఉన్నారు. అయితే తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మకు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు దక్కింది. సుగుణమ్మకు ఈ పోస్టు దక్కిన తర్వాత మరోసారి పార్టీలోనే రచ్చ మొదలైంది. సుగుణమ్మకు నామినేటెడ్ పోస్టు దక్కడంతో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా మరొకరికి అవకాశం ఇస్తారని నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇవేవీ పట్టించుకోకుండా తానే నియోజకవర్గ ఇన్ఛార్జ్ను అన్నట్లుగా సుగుణమ్మ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన తిరుపతి గంగమ్మ ఆలయానికి ఈ మధ్య పాలక మండలిని నియమించింది ప్రభుత్వం. మొత్తం 11 మంది పాలక మండలి సభ్యులలో టీడీపీ, జనసేనకు చెరో 5 స్థానాలు దక్కగా బీజేపీకి 1 స్థానం దక్కింది. పాలక మండలి చైర్మన్ గా టీడీపీకి చెందిన మహేష్ యాదవ్ ను నియమించారు. అయితే మహేష్ యాదవ్ పేరు తాను సిఫారసు చేయలేదని సుగుణమ్మ అంటున్నారు. ఆలయ చైర్మన్ పోస్ట్ కోసం సుగుణమ్మ సిఫారసు చేసిన 2 పేర్లను కూడా పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందట. చిత్రంగా జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సిఫారసు చేసిన టీడీపీ నేత మహేష్ యాదవ్ కు ఆలయ చైర్మన్ పోస్టు దక్కింది. కూటమి పార్టీలకు చెందిన అందరితో సఖ్యత కలిగిన మహేష్ యాదవ్ తన వంతు ప్రయత్నాలు గట్టిగా చేసి ఆలయ చైర్మన్ పోస్టు దక్కించుకున్నారట. సుగుణమ్మ వర్గానికి మాత్రం ఈ ఎంపిక నచ్చలేదట. టీడీపీలోని మరో వర్గం మాత్రం మహేష్ యాదవ్ కు చైర్మన్ పోస్టు దక్కడానికి సహకరించిందట. దీంతో టీడీపీలోని ఈ 2 వర్గాలు మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పోటాపోటీ పోస్టులు పెట్టుకున్నారు. చివరకు ఈ పంచాయతీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అటు నుంచి ఏకంగా సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది. తిరుపతి టీడీపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత నుంచి తిరుపతి టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి తరచూ రోడ్డున పడుతూ ఉండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నిజానికి తిరుపతి టీడీపీలో అంతా నాయకులే. ఒకరిద్దరు నాయకులు మంత్రి లోకేష్ తమకు చాలా సన్నిహితుడు అని చెప్పుకుంటూ నగరంలో దందాలు చేస్తున్నారట. తామే కాబోయే పార్టీ ఇన్ఛార్జ్ అంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారట. ఈ విషయాలన్నీ కూడా పార్టీ అధినాయకత్వం దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎవరో ఒకరికి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం కంటే
ముఖ్య నాయకులతో 3 మెన్ లేదా 5 మెన్ కమిటీ వేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్రూప్ వారుకు చెక్ పెట్టాలంటే సాధ్యమైనంత తొందరగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిను నియమించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.